హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సంస్కృత విద్యార్థులకి ముఖ్యమైనటువంటి శ్లోకాలలో నీతి శ్లోకాలు అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించినవి 8 ఉన్నాయి. ఆ 8 శ్లోకాలను ఈ వీడియోలో వివరిస్తాను. మీకు సంబంధించిన మిగతా సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వాటిని వీక్షించి నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటానండి. ఇక శ్లోకాల్లోకి వెళ్ళిపోతే, మొదటిది ఇంపార్టెంట్ అయినటువంటిది, నాస్తి విద్యాసమం చక్షు, నాస్తి సత్యసమం తపః, నాస్తి రాగసమం దుఃఖం, నాస్తి త్యాగసమం సుఖం అన్నారండి. ఇందులో మీరు గనక గమనిస్తే విద్యాసమం అంటే విద్యతో సమానమైనటువంటి, చక్షు కన్ను, నాస్తి లేదు, విద్యతో సమానమైనటువంటి కన్ను లేదు. ఏంటి దీని అర్థము అంటే, ఇప్పుడు చక్షు కన్ను ఏమిస్తుంది? చూపునిస్తుంది. మనకి చాలా మంది చెప్తుంటారు, చూపు పోయిన ప్రతి చోటకి మన ఆలోచనలు పోతాయి, కానీ ఆలోచనలు పోయిన ప్రతి చోటకి చూపు పోదు అని అంటుంటారు. అంటే అర్థమైంది, అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఆలోచన. ఆ ఆలోచన కలగాలంటే ఏముండాలి అంటే విద్య ఉండాలండి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, విద్యతో సమానమైనటువంటి కన్ను లేదు అంటే చూపు లేదు. ఇప్పుడు సపోజ్ విద్య దేన్ని ఇస్తుంది? మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం ద్వారా ఏమొస్తుంది? ధనం సంపాదించుకోవచ్చు, కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. ఇటువంటి గొప్పమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా విద్య అనేటువంటి జ్ఞానం ఇస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఎంతో గొప్ప కీర్తి లభిస్తుంది, లేదా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. కానీ అంత గొప్పదైనటువంటి జ్ఞానంతో సమానమైనటువంటి చూపు ఇక మరొకటి లేదు అని ఇక్కడ అర్థం అండి. నాస్తి సత్యసమం తపః. తపః అంటే తపస్సు. తపస్సు చేసే వారందరూ దేనికోసం చేస్తారు అంటే స్వర్గలోక ప్రాప్తి కోసం చేస్తారు, లేదా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేస్తారు. వాళ్ళ కోరికలైనా కూడా స్వర్గలోకాన్ని పొందాలనేదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకేనా? సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? సత్యసమం, సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు. ఓకేనా? ఎందుకు ఆ పదం అన్నాడు అంటే, సత్యం మాట్లాడుతున్నాడు అంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అంటే దేన్ని కోరుకొని ధర్మాన్ని ఆచరిస్తున్నాడు? మోక్షాన్ని కోరుకొని ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. కాబట్టి అందుకే చెప్తున్నాడు, నువ్వు బ్రతికినంత కాలం 20 రోజులు బతుకుతావా, సంవత్సరం బతుకుతావా, 10 సంవత్సరాలు బతుకుతావా, జీవితం 100 సంవత్సరాలు బతుకుతావా, నువ్వు తపస్సు చేయాల్సిన పనిలే. కేవలం జీవహింస చేయకుండా 10 మందికి సహాయ సహకారాలు అందిస్తూ ధర్మబద్ధంగా నడుచుకోగలిగితే, నిజాలు మాట్లాడుతూ మనం శత్రువులం అవ్వచ్చు, కానీ అదే గొప్పదైనటువంటి ధర్మము. దాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాము. దానికోసం ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఎడారులోనో అడవుల్లోనో కూర్చొని తపస్సు చేయాల్సిన పని లేదు అని చెప్పి చెప్తున్నాడండి. మనం ధర్మాన్ని ఆచరిస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్, నాస్తి రాగసమం దుఃఖం. ఇష్టము, ప్రేమ, కోరిక ఇవన్నీ కూడా రాగానికి చెప్పబడతాయి. వీటితో సమానమైనటువంటి దుఃఖం లేదు. ఈ దుఃఖం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎదుటివాడు మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు మనం వాడికి సహాయం చేసి ఉంటాం, వాడు మన సహాయాన్ని పొంది కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వారి వల్ల కలిగేటువంటి వాటిని దుఃఖము అని అంటాం. అంటే మన అంతఃకరణ శుద్ధికి బాధ కలిగించేటువంటి విషయం. ఓకేనా? సో ఇటువంటి వాటిని మనము ఎప్పుడూ కూడా బాధపడకుండా ఉండాలి అంటే, ఇదిగో జనాలందరితో కలిసిమెలిసి తిరుగుతూ హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా ముందుకు నడుచుకోగలగాలి. అందుకనే చెప్తున్నాడు, ఈ ప్రేమ, కోరిక, ఇష్టం అనేటువంటి వాటితో సమానమైనటువంటి దుఃఖం లేదు అని చెప్పి చెప్తున్నాడు. నాస్తి త్యాగసమం సుఖం. త్యాగసమం, త్యాగంతో సమానమైనటువంటి సుఖం లేదు అని చెప్పి చెప్తున్నాడు అండి. అసలు సుఖం అంటే ఏంది అంటే, శారీరకంగా సంతోషాన్ని పొందటాన్ని మనం సుఖం అని అంటాం. ఓకేనా? నెక్స్ట్, త్యాగం అంటే ఏంటి? చాలా మంది చెప్పే మాటలు ఏంటంటే దానం ఇవ్వడం త్యాగం అని అనుకుంటారు, కానీ అది కాదండి. దానం అంటే మన దగ్గర ఉన్నదారిలో కొంత భాగాన్ని ఎవరైనా పేదవారికి ఇవ్వడం కానీ, లేదా అడిగిన వారికి సహాయం చేయడం కానీ, వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఇవ్వడాన్ని మనం దానము అని అంటాం. మరి త్యాగము అంటే మన స్థాయికి మించి, ఓకేనా, మన స్థాయికి మించి మనం వాడు అడగకుండా మనం చేసేటువంటి దానాన్ని త్యాగము అని అంటామండి. అయితే
ఇప్పుడు త్యాగం ఎందుకు చేస్తాము? స్వర్గలోక ప్రాప్తి కోసమే చేస్తాం. అయితే అదే చెప్తున్నాడు ఇక్కడ. త్యాగం చేసావనుకో, నువ్వు ఏదో చిన్న చిన్న రూ. 1,00,000 సంపాదించి నువ్వు సంతోషంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు భార్య పిల్లలతో. కానీ అది సమం కాదు. నీ దగ్గర ఉన్నటువంటి మిత్రునికి కష్టం వచ్చినప్పుడు నీ శక్తికి మించి అతనికి గనక ఏదైనా గనక త్యాగం చేయగలిగితే దాంతో సమానమైనటువంటి సుఖం ఇంకొకటి లేదు. అంటే మానసికంగా మనిషి సంతోషంగా ఉంటాడు. ఒక వ్యక్తికి అంతకన్నా గొప్ప విషయం అంటూ ఏమీ ఉండదు. అదే గొప్ప స్వర్గలోకాన్ని అందింప చేస్తుంది అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నాడు. దీనికి ఖచ్చితంగా మీరందరూ కూడా 99 మార్కులు కోరుకున్నట్లయితే కవి పరిచయం సాంస్క్రిట్ లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు ఫస్ట్ రోమన్లో శ్లోకము, భావము ఇవి రెండే రాయమని చెప్పి చెప్తుంటారు చాలా మంది. కానీ ఖచ్చితంగా పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మిగతా వారందరికన్నా మీరు బెటర్ గా పేపర్ ప్రజెంటేషన్ చేయాలి. అలా చేయాలి అంటే ఖచ్చితంగా మీరు సాంస్క్రిట్ లో కవి పరిచయం రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సరే, ఇదే శ్లోకానికి సంబంధించినటువంటి కవి పరిచయమే మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి నేర్చుకుంటే సరిపోతుందండి. అయం శ్లోక, ఈ శ్లోకము వివిధ కవిభిః, వివిధ కవుల చేత విరచిత, రచింపబడినటువంటి నీతి శ్లోకాః, నీతి శ్లోకాలు ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. అను, ఇతి అంటే అను, పాఠ్యభాగాత్ పాఠ్యభాగం నుండి స్వీకృతం తీసుకోబడినది అని చెప్పి చెప్పబడుతుంది. ఓకేనా? ఒకవేళ తెలుగులో రాయాలనుకునే వాళ్ళు లేదా సాంస్క్రిట్ నాకు కష్టం బాగా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఇచ్చానండి. ఈ శ్లోకము వివిధ కవుల చేత రచింపబడిన నీతి శ్లోకాః అను పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది, ఇది రాస్తే సరిపోతుందండి. మనము ఫస్ట్ రోమన్లో శ్లోకాన్ని పూరించి కవి పరిచయం రాసిన తర్వాత భావాన్ని రాయాల్సి ఉంటుంది. అయితే భావము మీరు తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్లోకానికి మీరు కరెక్ట్ గా మీనింగ్ చూసుకోండి. విద్యా సమం అంటే విద్యతో సమానమైన, చక్షుహు నాస్తి చూపు లేదు, కన్ను లేదు అన్నా చూపు లేదు అన్నా ఒకటే అర్థం. ఓకేనా? నెక్స్ట్, నాస్తి సత్య సమం తపః, సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు. అదే కదా, సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు. నాస్తి రాగసమం దుఃఖం, రాగసమం అంటే ఇదిగోండి ఏమిచ్చున్నాము, అనురాగంతో సమానమైనటువంటి దుఃఖం నాస్తి, దుఃఖము లేదు. నాస్తి త్యాగ సమం సుఖం అంటే త్యాగంతో సమానమైనటువంటి సుఖము లేదు. ఇది దీని మీనింగ్ అండి. ఈ శ్లోకానికి ఇంగ్లీష్లో రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కూడా మీనింగ్ చూడండి. దేర్ ఈజ్ నో ఐ ఈక్వల్ టు నాలెడ్జ్. ఓకేనా? అంటే విద్యతో సమానమైనటువంటి కన్ను లేదు. ఇక్కడ నాలెడ్జ్ అనే దానికి విద్య అనే అర్థంలో చెప్పబడుతుంది. ఓకేనా? నో పీనెన్స్ ఈక్వల్ టు ట్రూత్ అంటే సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు అని అర్థం అండి. నో సారో ఈక్వల్ టు అటాచ్మెంట్. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి తెలుగులో, అనురాగంతో సమానమైనటువంటి దుఃఖము లేదు. అదే ఇక్కడ మనం ఇచ్చి ఉన్నాం. నెక్స్ట్, నో హ్యాపీనెస్ ఈక్వల్ టు సాక్రిఫైస్, త్యాగంతో సమానమైనటువంటి సుఖము లేదు. ఇదండి. ఓకేనా? మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్. ఓకేనా? మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సా పండితః. ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సా పండితః. ఒకసారి మళ్ళీ చూసుకోండి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సా పండితః. ఓకేనా? ఇప్పుడు శ్లోకానికి మీనింగ్ చూడండి. పరదారేషు, పర అంటే అర్థమైందంటే ఇతరుల యందు అని అర్థం అండి. దారేషు అంటే భార్యల యందు, ఇతరుల యొక్క భార్యల యందు. మాతృవత్ అంటే తల్లి వలె చూడవలెను, పరాయి వ్యక్తుల యొక్క భార్యలను మనం తల్లి వలె చూడవలెను. నెక్స్ట్, పరద్రవ్యేషు అన్నాడు అంటే ఇతరుల యొక్క ధనము యందు. లోష్టవత్, లోష్టవత్ అంటే మట్టిగడ్డ వలె, మట్టి వలె అని అర్థం వస్తుందండి. అంటే ఇతరుల యొక్క ధనానికి మనం ఆశపడకూడదు, వాటిని మనం ఎప్పుడూ కూడా మట్టిగడ్డ వలె చూడాలి. ఓకేనా? నెక్స్ట్, ఆత్మవత్ సర్వభూతేషు, సర్వభూతేషు అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రాణులన్నిటి యందు, పంచభూతముల యందు అని కూడా మనం అర్థం తీసుకోవచ్చు. ఓకేనా? ఆత్మవత్ మనతో సమానంగా చూసుకోవాలి. ఓకేనా? పంచభూతాలను ఇప్పుడు మనల్ని మనం కించపరుచుకొని మాట్లాడలేం కదా, కాబట్టి ఇతరుల
ప్రాణులన్నిటి యందు కూడా వాటిని మనం అవమానించకుండా వాటికి కావాల్సినటువంటి అందుబాటులో ఉన్నటువంటివి మనం చేయగలగాలి. అంటే అర్థమైందంటే ఎదుటివారికి కొంతమంది మాటల ద్వారా, కొంతమంది చేసే కార్యాల ద్వారా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి కార్యాలు ఎప్పుడు చేయకూడదు. యహ పశ్యతి, ఈ విధంగా ఎవరైతే చేస్తూ చూస్తూ ఉంటారో స పండితః, అతడే పండితుడు అని చెప్పి అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ కవి పరిచయం చూడండి. అయం శ్లోకః, ఈ శ్లోకము వివిధ కవిభిః, వివిధ కవుల చేత విరచిత, రచింపబడినటువంటి నీతి శ్లోకాః ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం, నీతి శ్లోకాలు అనే పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది. మనం చెప్పుకున్నట్లుగా ఇతరుల భార్యల యందు తల్లి అనే భావనతో మనం ఉండవాలి. ఇతరుల ధనము యందు మట్టితో సమానంగా భావించవలను. ఇతరుల ధనాన్ని మనం మట్టితో సమానంగా చూడాలి. సర్వభూతములను అంటే ప్రాణులన్నిటినీ తనతో సమానంగా భావించవలను. ప్రాణులన్నిటినీ కూడా ఎవరికి వారితో సమానంగా చూడవలను అని అర్థమండి. ఎవరైతే ఈ విధంగా చూస్తారో అతడే పండితుడు. ఇదే మనం చెప్పుకున్నటువంటి శ్లోకం యొక్క భావం అండి. నెక్స్ట్ ఈ మీనింగ్ ఇంగ్లీష్లో చూడండి. వన్ హూ ట్రీట్స్ అదర్ ఉమెన్ యాజ్ హిజ్ మదర్. ఓకేనా. వన్ హూ ట్రీట్స్ అదర్ ఉమెన్ యాజ్ హిజ్ మదర్, అదర్స్ వెల్త్ యాజ్ ఏ క్లాడ్ ఆఫ్ ఎర్త్. ఓకేనా. అండ్ ఆల్ బీయింగ్స్ యాజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ వైజ్ మ్యాన్. హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యనర్దాయ కిము యత్ర చతుష్టయం. మళ్ళీ ఒకసారి గమనించుకుంటుండో లేను. ఏకైకమప్యనర్దాయ కిము యత్ర చతుష్టయం. యవ్వనం ధన సంపత్తి. యవ్వనం అంటే ఏంది? టీనేజ్. ఓకేనా. ధన సంపత్తి, ధనాన్ని కలిగి ఉండటం. ప్రభుత్వం, అధికారాన్ని కలిగి ఉండటం, ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కలిగి ఉండటం కానీ ఇట్లా ఏదైనా కానీ. అవివేకిత అంటే తెలివి తక్కువగా ఉండటం. ఈ 4 కార్యాలు మీరు గమనించండి. ఈ 4ట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా ప్రమాదమే. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు టీనేజ్లో ఎలా ఉంటుందంటే ఏదైనా నేను చేయగలను, నన్ను మించిన వాడు ఇంకొకరు లేడు అన్నట్టుగా ఆలోచిస్తాడండి. అది కొన్నిసార్లు కొంతమందికి నమ్మకం, తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండటం, కొంతమందికి గర్వం ఎక్కువగా ఉండటం, అదండి. ఓకేనా. నెక్స్ట్ ధన సంపత్తి, ధనం అధికంగా ఉండటం కూడా కొన్ని రకాల అనర్థాలకు కారణమవుతుందండి. ఓకేనా. అందులో మీరు గమనించండి, తక్కువ ఏజ్లో ఎక్కువ డబ్బు ఉందనుకోండి, అప్పుడు కొంతమందికి గర్వం ఇంకా ఎక్కువగా ఉంటుందండి. సో అటువంటివి. ప్రభుత్వం, అధికారం ఉందనుకోండి, సో ఇటువంటిది కూడా అనర్థాన్ని కలిగింపు చేస్తుంది. అవివేకిత, తెలివితేటలు అనేటువంటివి తక్కువగా ఉన్నా తను ఏది సాధించలేడు, కానీ అన్ని కావాలని కోరుకుంటాడు, దానివల్ల అనర్థాలను కొని తెచ్చుకుంటాడు. సో ఈ 4ట్లో యవ్వనంలో ఉన్నప్పుడు తన తెలిసిందే గొప్పది, తను ఏదైనా చేయగలడు అనే విధంగా ఫీల్ అవుతూ ఉంటాడు. డబ్బు ఎక్కువగా ఉన్నా తను దేన్నైనా డబ్బుతో కొనగలను అని అనుకుంటాడు. అదేవిధంగా అధికారం ఉందనుకో, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేసేయగలను అని ఫీల్ అయ్యి ఎదుటి వారందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా తెలివితేటలు తక్కువగా ఉన్నా కూడా మనకి ప్రమాదమే. కాబట్టి ఈ 4 మీరు గమనించండి. ఒకటి ఉంటేనే ప్రమాదం. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఏకైకమపి అనర్థాయ, ఏకైకమపి ప్లస్ అనర్థాయ. ఓకేనా. ఈ 4ట్లో ఒకటి ఉన్నా ప్రమాదమే. మరి కిము యత్ర చతుష్టయం, ఈ 4 ఒకే వ్యక్తిలో ఉన్నాయి అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? అవి వాడి యొక్క జీవితానికి ఇంకెంత ప్రమాదాన్ని కలిగిస్తాయో అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడండి. ఓకేనా. నెక్స్ట్ కవి పరిచయం చూడండి. అయం శ్లోకః, ఈ శ్లోకము వివిధ కవిభిః, వివిధ కవుల చేత విరచిత, రచింపబడినటువంటి నీతి శ్లోకాః ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం, నీతి శ్లోకాలు అను పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది అని అర్థమండి. నెక్స్ట్ భావం గమనించండి. యవ్వనము, ధనము, అధికారము మరియు అవివేకము. ఓకేనా. అవివేకం అంటే తెలివి తక్కువతనమండి. ఈ అవివేకములలో ఏ ఒక్కటి ఉన్నా కూడా ప్రమాదమే. మరి ఈ 4 ఒకే చోట గనక ఉంటే ఎంతటి ప్రమాదాన్ని కలిగించునో అని అర్థమండి. ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్లో మీనింగ్ గమనించండి. యూత్, వెల్త్, పవర్ అండ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. ఓకేనా. యూత్, వెల్త్, పవరు అండ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ కాజ్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్. ఓకేనా. అంటే ఈ 4ట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు గమనించండి, ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థానికి దారితీస్తుంది. మరి ఇంకేమంటున్నాడు? ఇఫ్ ఆల్ 4 ఆర్ టుగెదర్, ఇఫ్ ఆల్ 4 ఆర్ టుగెదర్ వాట్ మోర్ ఈస్ దేర్ టు సే. మరి
ఈ 4 గనక ఇక్కడ చెప్తున్నాడు ఒకే వ్యక్తిలో గనక ఉన్నట్లయితే లేదా ఒకే చోట గనక ఉంటే దే కాజ్ ఈవెన్ గ్రేటర్ మిస్ఫర్చ్యూన్. ఆ 4 వారిని ఇంకా ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తాయి లేదా ఎక్కువ చెడు కార్యాలకు దారితీస్తాయి. దీనివల్ల అతని జీవితమే స్పాయిల్ అవ్వచ్చు. అతి దానాత్ బలిర్బద్ధ, అతి మానాత్ సుయోధన, అతి రూపాత్ హృతా సీత, అతి సర్వత్ర వర్జయేత్. అతి దానాత్ బలిర్బద్ధ, అతి దానము వలన బలిచక్రవర్తి పాతాళ లోకానికి తొక్కివేయబడ్డాడు. ఇది ఎలా జరిగింది అని అంటే, ఈ బలిచక్రవర్తి రాక్షసుల యొక్క వంశంలో, హిరణ్యకశిపుని యొక్క వంశంలో ఈ ప్రహ్లాదునికి మనవుడిగా జన్మించాడండి. అయితే తాతను ఆదర్శంగా తీసుకున్నాడు. ఆయన ఎన్నో గొప్ప విజయాలు కూడా సాధించాడు కూడా. ఆఖరికి ఇంద్రునితో సమానమైనటువంటి, ఇంద్రుని దగ్గర ఉన్నటువంటి ఐరావతం, అటువంటి ఐరావతంతో సమానమైనటువంటి ఏనుగులను, రథాన్ని, ఏనుగులు కలిగినటువంటి రథాన్ని ఒకదాన్ని జయిస్తాడు ఆ విశ్వజిత్ యాగంలో. అప్పుడు తన సైన్యాన్ని తీసుకొని స్వర్గలోకాన్ని జయిస్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా స్వర్గలోకాన్ని వదిలిపెట్టి పారిపోతున్నప్పుడు అక్కడ దేవతలందరికీ తల్లి అయినటువంటి ఆమె అదితి, ఆమె శ్రీ మహావిష్ణువుని ప్రాధేయపడి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమె కడుపున జన్మిస్తాడు. ఆ తర్వాత ఈ బలి చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేస్తాడు. అయితే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వామనుడు ఈ బలి చక్రవర్తి కోసం ఎదురు చూస్తున్నాడు కదా, కాబట్టి ఆ బలి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. ఆ విశ్వజిత్ యాగంలో చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ వామనుడు వచ్చినప్పుడు ఈ వామనుడి యొక్క నవ్వు, ఆ చిన్న పిల్లవాడిగా అతని యొక్క ముఖంలో కాంతి, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి సంతోషపడిన వాడి ఆ బాలుని పిలిపించి, నీకు మణి మాణిక్యాలు వజ్ర వైట్రాలు ఏం కావాలో కోరుకొని అంటాడండి. అప్పుడు ఈ వామనుడు ఏమంటాడంటే, నాకు అవేమీ వద్దు, నేను బ్రాహ్మణుడిని, నాకు 3 అడుగుల స్థలం చాలు అని అంటాడండి. అలా అన్నప్పుడు ఈ 3 అడుగులే కదా, తీసుకో ఇస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ శుక్రాచార్యులు పక్కన ఉండి ఈ వచ్చినటువంటి వామనుడు తన దివ్య దృష్టి ద్వారా వచ్చినటువంటిది సామాన్యమైన వాడు కాదని శ్రీ మహావిష్ణువేనని చెప్పి తెలుసుకొని ఈ బలి చక్రవర్తిని పక్కకు పిలిచి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. కానీ నేను మాట ఇచ్చేశాను కదా, కాబట్టి తప్పకుండా ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తాడు. అయితే దానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, నీటిని కమండలం నుంచి వదులుతూ 3 సార్లు కింద పోయడం జరుగుతుంది. అప్పుడు ఆ శుక్రాచార్యులే ఒక పురుగు రూపాన్ని పొంది ఆ కమండలంలో చిన్న బొక్క నుంచి కదా నీరు వచ్చేది, ఆ బొక్క దగ్గర అడ్డంగా నిలబడతాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి వామనుడు ఒక చిన్న పుల్లతో ఆ యొక్క రంధ్రం నుంచి లోపలికి పోవటం జరుగుతుంది. అప్పుడు శుక్రాచార్యుడికి కంటికి కూడా దెబ్బ తగులుతుంది అనమాట. సో ఈ విధంగా ఆ నీటిని విడిచిపెట్టడం చూడండి, ఆ నీళ్లు పడేటప్పుడు ఆకారం పెద్దది అయిపోతుంది, అంటే భారీ ఆకారాన్ని కలుగుతాడు ఆ వామనుడు. అప్పుడు ఈ 3 అడుగుల స్థలాన్ని ఇస్తానన్నావు కదా, మరి మొదటి అడుగు నేల మీద పెట్టాను, 2వ అడుగు ఆకాశంలో పెట్టాను, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. బలి చక్రవర్తి తను మాట ఇచ్చాడు కాబట్టి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ 3వ అడుగు తన తల మీద పెట్టమని అంటాడు. అప్పుడు ఈ పాతాళ లోకానికి ఇతన్ని అణిచివేయబడటం జరుగుతుంది. అప్పుడు బలి చక్రవర్తి పరిపాలించింది ఇప్పుడున్నటువంటి కేరళ ప్రాంతానండి. అందుకనే బలి చక్రవర్తి భూలోకానికి వస్తాడు అనేటువంటిది వాళ్ళ నమ్మకం. అంతేకాకుండా వాళ్ళు ఓణం పండుగ చేసే రోజు కూడా బలి చక్రవర్తి వచ్చే రోజే అని చెప్పి చెప్పబడుతుంది పురాణాల ప్రకారం. ఓకేనా? సరే, ఇప్పుడు అతి మానాత్ సుయోధన. అతి మానాత్ అంటే అతి గర్వం వల్ల సుయోధనుడు తన ప్రాణాలు కోల్పోయాడు. ఎట్లా మీరు గమనించండి, చిన్న వయసులోనే తనకి ఎక్కువ అహంకారం అండి. దాంతోపాటు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత తను చేయాలనుకునేటువంటి కార్యాలు, పాండవులకు రాజ్యం ఇవ్వకూడదు అని అనుకున్నాడు. కానీ తప్పని పరిస్థితుల్లో రాజ్యం ఇవ్వాల్సి వచ్చింది. సరే, ఇచ్చిన తర్వాత ఏమైనా సంతోషంగా వాళ్ళని వదిలేశాడా అంటే వదిలేదు. ఏం చేశాడు? నేనే గొప్పవాణ్ణి అని చెప్పి నిరూపించుకోవడం కోసం వాళ్ళ దగ్గర మాయాజూదం ఆడాడు. మాయాజూదంలో ఏమైంది? శకుని చెప్పినట్టుగా ఆ పాచికలు పడటం వల్ల కౌరవులైనటువంటి దుర్యోధనుడికి ఆ రాజ్యం మొత్తం కూడా తీసుకునే అవకాశం వచ్చింది. రెండవది, ఈ ద్రౌపది దేవిని పాండవులు ఓడిపోయినప్పుడు జూదంలో ఆమెకు వస్త్రాపహరణం చేయడం జరిగింది. అయితే ఆమెని అందరూ చూస్తూ ఉండగానే తను కావాలనే
తను ఆ విధమైనటువంటి కార్యం చేయించాల్సి వచ్చింది. ఇక మూడవది, కౌరవులు పాండవుల్ని ఎలాగైనా చంపాలనుకుంటారు. అప్పటికి ఒకసారి లక్క ఇంట్లో వాళ్ళని తగలబెట్టాలని ప్రయత్నం చేస్తారు. అనుకోని కారణాల వల్ల, విదురుని యొక్క తెలివితేటల వల్ల పాండవులందరూ కూడా బ్రతికి బట్టగట్టారు. అయితే ఇప్పుడు వాళ్ళు అరణ్యవాసం చేస్తూ ఉన్నటువంటి సమయంలో కానీ, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, వాళ్ళని ఎక్కడ చంపాలా అని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు ఈ కౌరవులు. అందుకనే వాళ్ళ అరణ్యవాసం, అజ్ఞాతవాసం రెండు అయిపోయిన తర్వాత ఈ పాండవులందరూ కూడా శ్రీకృష్ణుని మాటను అనుసరించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వమని చెప్పి అడగటానికి శ్రీకృష్ణుని రాయబారిగా పంపిస్తారు. చూడండి, శ్రీకృష్ణుడు ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు దుర్యోధనుడికి కూడా తెలుసు. కానీ ఏం చేశాడు, అదే శ్రీకృష్ణుణ్ణి బంధించి తను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు. చివరిగా ఏమైంది, కురుక్షేత్ర యుద్ధంలో ఈ కౌరవులందరూ మరణించడం జరిగింది. నెక్స్ట్, అతి రూపాత్ హృతా సీత. అతి గొప్ప సౌందర్యము చేత సీతాదేవి అపహరింపబడింది. మనమందరం వినే ఉంటాం శూర్పణఖ అనేటువంటి ఆమె. శూర్పణఖ తన చెవులు ముక్కులు కోయించుకున్న తర్వాత మొట్టమొదట దండకారణ్యంలో ఉన్నటువంటి కరుడు యొక్క సైన్యం మొత్తం కూడా నాశనం అవడానికి కారణమైంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి పోయింది, లంకా నగరానికి వెళ్ళింది. లంకా నగరానికి వెళ్ళి ఏం చెప్పింది, సీతాదేవి యొక్క గొప్ప సౌందర్యం గురించి చెప్తుంది. కాబట్టి ఆ విషయాలు విన్నటువంటి రావణాసురుడు స్వయంవరంలో సీతాదేవిని తను స్వయంగా గమనించలేకపోయానేమో అనుకుని సీతాదేవిని అపహరించుకుపోవడానికి రాలేదండి. సీతాదేవికి చూసి ఆమె నిజంగా ఒక రాక్షస స్త్రీ, ఒక స్త్రీని పొగిడింది కాబట్టి ఎలా ఉంటుందో చూడటానికి వచ్చాడు. అట్లా ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధుడైనటువంటి రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. సో సౌందర్యం ఎక్కువగా ఉన్నా కూడా అనర్థాలు లేనటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అతి అనేటువంటిది ఎక్కడైనా కూడా ప్రమాదకరమే, దాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి చెప్తున్నాడు అండి. ఓకేనా. నెక్స్ట్ అండి, అయం శ్లోక, ఈ శ్లోకము వివిధ కవిభి విరచిత, వివిధ కవుల చేత రచింపబడినటువంటి నీతి శ్లోకా ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. నీతి శ్లోకా అనేటువంటి పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది అని దీని యొక్క అర్థం అండి. నెక్స్ట్ భావం చూద్దాం. అతి దానం వలన బలిచక్రవర్తి, అతి గర్వము వలన సుయోధనుడు, అతి సౌందర్యం వలన సీత నష్టాలను పొందిరి. ఇక్కడ అన్నిటి కలిపి ఒకేసారి చెప్పామండి సింపుల్గా. కావున అతి అనేటువంటిది అన్ని చోట్ల విడువదగినది, అది మంచిది కాదు అని అర్థం అండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో మీనింగ్ గమనించండి. ఎంపరర్ బలి వాజ్ బౌండ్ డ్యూ టు ఎక్సెసివ్ చారిటీ. అధికమైనటువంటి దాన ధర్మాల వల్ల, బౌండ్ అంటే తొక్కివేయబడుట అని అర్థం అండి. ఓకేనా. సో ఈ బలిచక్రవర్తి అనేటువంటి వారు పాతాళలోకానికి తొక్కివేయబడ్డాడు. దుర్యోధన డ్యూ టు ఎక్సెసివ్ ప్రైడ్. గొప్పదైనటువంటి అతి గర్వాన్ని కలిగినటువంటి ఈ దుర్యోధనుడు తను కూడా మరణించాడు. సీత వాజ్ అబ్డక్టెడ్ డ్యూ టు ఎక్సెసివ్ బ్యూటీ. ఓకేనా. చూడండి, సీత వాజ్ అబ్డక్టెడ్ డ్యూ టు ఎక్సెసివ్ బ్యూటీ. అతి గొప్పదైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది సీత. అటువంటి సీత కూడా అపహరింపబడింది రావణాసుడి చేత. ఓకేనా. దేర్ ఫోర్, కావున ఎక్సెస్ షుడ్ బి అవాయిడెడ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్సెస్ షుడ్ బి అవాయిడెడ్ ఎవ్రీవేర్. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే అతి అనేటువంటిది పనికిరాదు అని ఈ శ్లోకం యొక్క భావం అండి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఓకేనా. మళ్ళీ చూసుకోండి ఒకసారి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఒక్కొక్క పదాన్ని విడదీసి క్లియర్గా చెప్పానండి, ఒకసారి మళ్ళీ చూసుకోండి మీకు ఏమైనా అర్థం కాకపోతే. సరే, ఇప్పుడు శ్లోకానికి మీనింగ్ చూద్దాం. సత్యం బ్రూయాత్, సత్యమునే మాట్లాడవలెను, ఇదండి దాని మీనింగ్. ప్రియం బ్రూయాత్, ఇష్టమైనటువంటి మాటలను మాట్లాడాలి. ఓకేనా. ఇష్టమైనటువంటి మాటలు అంటే దానికి కూడా చెప్తున్నాడు మళ్ళీ కింద. నబ్రూయాత్ సత్యం అప్రియం. నబ్రూయాత్ అంటే మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు, సత్యం అప్రియం. అప్రియం అంటే ఇష్టం లేనటువంటి సమయంలో, ఇష్టం లేనటువంటి సత్యమును నబ్రూయాత్ మాట్లాడకూడదు. నాకు ఎదురుగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి నేను
సత్యం మాట్లాడతాను అని నేను నిర్ణయించుకొని ఆ వ్యక్తి గురించి సత్యం మాట్లాడాను అనుకోండి, ఏమవుతుంది? నాకు అతనికి ఇద్దరి మధ్య వాదన ఏర్పడుతుంది. దానివల్ల నేనే నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడిని అవుతాను. ఇష్టం లేనటువంటి సత్యమును మాట్లాడకూడదు. ఓకేనా? ప్రియంచ నానృతం బ్రూయాత్ అనిచ్చాడు. ఇక్కడ తీసుకోండి. ప్రియంచ ప్రియమైనప్పటికీ, నా ఆనృతం ఇదండి విషయం. నా ప్లస్ ఆనృతం. ఓకేనా? ఆనృతం అంటే అసత్యమును. న బ్రూయాత్ మాట్లాడకూడదు. ఇది ప్రియం మనకి అసత్యం చెప్పడం అనేటువంటిది ఇష్టమైనప్పటికీ కూడా దాన్ని మనం మాట్లాడకూడదు. ఆ విషయాన్ని చెప్తున్నాడండి. ఓకేనా? అంటే అర్థమైంది అసలు ఇక్కడ చెప్పబడినటువంటి వాటిలో సత్యాన్ని మాట్లాడాలి. ప్రియమైనటువంటి మాటలు మాట్లాడాలి. అవన్నీ ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా గౌరవ సూచకంగా ఉండాలే కానీ, మనం ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా, మనల్ని మనం నాశనం చేసుకునే విధంగా ఎప్పుడూ ఉండకూడదు. ఆ సమయానికి తగ్గట్టుగా ఇప్పుడు అసత్యమే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మనం మౌనంగా ఉండటమే మేలు. సో అటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడండి. అందుకనే ఇవన్నీ మనకి ఏష ధర్మ సనాతన, సనాతన ధర్మము అంటే ఎదుటివారికి హాని చేయకూడదు, అట్లాని అసత్యాలు పలకూడదు, అట్లాగని చెప్పి మనం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి దగ్గర అగౌరవంగా నడుచుకోకూడదు. ఇవన్నీ ఎవరైతే చేయకుండా ఉంటాడో వాడు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వాడై ఉంటాడు. ఓకేనండి? నెక్స్ట్ కవిపరిచయం చూడండి. అయం శ్లోక, ఈ శ్లోకము వివిధ కవిభి, వివిధ కవుల చేత విరచిత రచింపబడినటువంటి నీతి శ్లోకాహ, నీతి శ్లోకాలు. ఇది పాఠ్యభాగా స్వీకృతం, నీతి శ్లోకాహ అనే పాఠ్యభాగం నుండి స్వీకృతం తీసుకోబడినది అని దీని మీనింగ్ అండి. నెక్స్ట్ భావాన్ని గమనించండి. సత్యమును పలుకవలెను. ఇందా చెప్పున్నాం కదా, నిజాలను మనం మాట్లాడాలి. ప్రియమును పలుకవలెను, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా మనం మాట్లాడాలి. ప్రియము కాని సత్యమును పలుకరాదు, ప్రియము కాని సత్యమును పలుకరాదు అంటే అర్థమైంది? ఇష్టంగా లేనటువంటి సమయంలో సత్యాన్ని మనం పలకరాదు. ప్రియమైనటువంటి అసత్యమును పలుకరాదు అంటే ఇష్టమైనప్పటికీ కూడా అసత్యాన్ని మనం పలకరాదు. ఇదియే సనాతన ధర్మము. ఇది దాని మీనింగ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మీనింగ్ ఇంగ్లీష్లో గమనించండి. వన్ షుడ్ స్పీక్ ట్రూత్. ఓకేనా? ఖచ్చితంగా మనం ఏం మాట్లాడాలా? నిజాలను మాట్లాడాలా. విచ్ ఈజ్ డియర్ టు ఎవ్రీబడి. ఓకేనా? ప్రతి ఒక్కరితో మనం ప్రియంగా మనం మాట్లాడుకున్నప్పుడే మనకి మన గౌరవం అనేటువంటిది పెరుగుతుంది. బెటర్ టు అవాయిడ్ అన్ప్లెజెంట్ వర్డ్స్. ఓకేనా? అంటే ఎవరికి మనం హాని కలిగించేటువంటివి కానీ అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే మాటలతో ఎదుటి వ్యక్తిని హింసిస్తారు. మనం ఒక మనిషిని చంపాలంటే కత్తులు కటారాలు అవసరం లేదు, మన నాలుగు చాలు ఎదుటి వ్యక్తిని చంపేయడానికి. కాబట్టి అటువంటి మాటలు అనమాట, అటువంటి ఎప్పుడు మాట్లాడకూడదు. వన్ షుడ్ నాట్ స్పీక్ ఫాల్స్ లవ్. మనకి ఇష్టమైనప్పటికీ అసత్యం అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. దిస్ ఈజ్ ద సనాతన ధర్మ. ఇదే సనాతన ధర్మము. పరోపకార కర్తవ్య, పరోపకార కర్తవ్య. ప్రాణైరపి ధనైరపి, ప్రాణైరపి ధనైరపి. పరోపకారజం పుణ్యం, పరోపకారజం పుణ్యం. నా స్యాత్ క్రతుశతైరపి, నా స్యాత్ క్రతుశతైరపి. పదాలన్నింటినీ ఒకసారి మళ్ళీ చూసుకోండి. పరోపకార కర్తవ్య, ప్రాణైరపి ధనైరపి, పరోపకారజం పుణ్యం, నా స్యాత్ క్రతుశతైరపి. ఇది శ్లోకం అండి. ఇప్పుడు ఈ శ్లోకానికి మీనింగ్ గమనించండి. పరోపకార, పరా ప్లస్ ఉపకార. పర అంటే ఇతరులకు ఉపకారం చేయడం అనేటువంటిది కర్తవ్యము. ఓకేనండి? ఆ కర్తవ్యం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ప్రాణైరపి ధనైరపి. ఎదుటి వారి యొక్క ప్రాణాలను రక్షించే విధంగానో, ఎదుటి వారికి ప్రాణహాని కలగకుండా వారు ఆరోగ్యంగా ఉండేటట్లుగానో ఉండాలి. అంటే ఎట్లా? ఒకటి, మనం ఆహారం అన్న దానం చేయాలి. లేదు అనుకుంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకు కావలసినటువంటి రక్తాన్నో వైద్యాన్నో అందించేటువంటి విధంగా ఉండాలండి. అంతేగాని యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గరికి పోయి పూర్వీకులు చెప్పినట్లుగా అన్ని దానాల్లో అన్నదానం గొప్పది, నేను అన్నం పెడతానయ్యా అంటే అది ఆ సమయంలో కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఎప్పుడు ఏది అవసరమో దానిని దానం చేయగలిగేటువంటి విధంగా అక్కడ ప్రాణాలను రక్షించే విధంగా మనం చేయాలి. ఓకేనా? ధనైరపి అంటే ఎదుటివారు ధనాన్ని సంపాదించుకునే విధంగా మనం ఉపకారం చేయాలండి. అంతేగాని డబ్బు ఇవ్వమని ఇక్కడ ఎవరు ప్రస్తావన చేయరండి. డబ్బు ఇవ్వటం వల్ల శత్రుత్వం పెరుగుతుంది, దానివల్ల కూడా మనకే అని అర్థం. ఒకవేళ ఎవరైనా బెగ్గర్స్ గనక మీరు డబ్బు ఇస్తే వాడు కూడా వ్యసనపరుడై ఆ డబ్బుని వ్యసనాలకే ఉపయోగిస్తాడు.
వాడిని మనమే ఇంకా తొందరగా చంపేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి డబ్బు ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు. కావాల్సినటువంటి ఆహారాన్ని కానీ, వైద్యాన్ని కానీ అందించే ప్రయత్నమే చేయాలి. ఇదండి. ఓకేనా? నెక్స్ట్ పరోపకారజం పుణ్యం. పరోపకారం చేయగా వచ్చేటువంటి పుణ్యం. ఓకేనా? క్రతు శతైరపి అంటే క్రతువులు అంటే యజ్ఞయాగాదులు అని అర్థం అండి. అటువంటి యజ్ఞయాగాదులు శతైరపి 100 చేసినా కూడా ఓకేనా? నా స్యాత్ ఈ పరోపకారం చేయగా వచ్చేటువంటి పుణ్యంతో సమానం కాదు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ కవి పరిచయం చూడండి. అయం శ్లోక ఈ శ్లోకము వివిధ కవిభి వివిధ కవుల చేత విరచిత రచింపబడినటువంటి నీతి నీతి శ్లోకాలు ఇది పాఠ్యభాగా స్వీకృతం. నీతి శ్లోకాలను పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది. ఓకేనండి. నెక్స్ట్ భావన గమనించండి. ప్రాణము ధనము అనేటువంటి వాటిని పరులకు ఉపకారంగా చేయడమే కర్తవ్యము. అంటే ఈ ప్రాణము ధనము అనేటువంటివి ఇతరులకు అభివృద్ధి చెందే విధంగా ఉపకారం చేయడమే కర్తవ్యము. ఇదండి ప్రధానమైనటువంటి ఉద్దేశం. పరోపకారం చేయగా వచ్చు పుణ్యము 100 యాగములు చేసినను కలగదు అని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ ఇంగ్లీష్లో మీనింగ్ గమనించండి. వన్ షుడ్ హెల్ప్ అదర్స్ ఈవెన్ బై సాక్రిఫైసింగ్ మనీ ఆర్ లైఫ్. ఓకేనా? అంటే ఒక మనిషి ప్రాణం చేత కానీ ధనము చేత కానీ ఇతరులకు ఉపకారం చేయడం అనేటువంటిది కర్తవ్యము. అదే పని. ఓకేనా? ద మెరిట్ గెయిన్డ్ బై హెల్పింగ్ అదర్స్ అంటే ఇతరులకు దానం చేయడం ద్వారా లేదా ఉపకారం చేయడం ద్వారా వచ్చేటువంటి పుణ్యం చాలా గొప్పదండి. ఓకేనా? దానికి చెప్తున్నాడు కెన్ నాట్ బి అచీవ్డ్ ఈవెన్ బై పర్ఫార్మింగ్ ఏ 100 యజ్ఞాస్. పుణ్యము 100 యజ్ఞాలు చేసినా సరే రాదు అని దాని మీనింగ్ అండి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం అన్నాడండి. ఒకసారి మళ్ళీ చూసుకోండి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం అని చెప్పి చెప్తున్నాడండి. చూడండి ఏమని మీనింగు. అభివాదనశీలస్య నమస్కరించేటువంటి వారికి, పెద్దలను గౌరవించి తల ఉంచి నమస్కరించేటువంటి వారికి. నెక్స్ట్ నిత్యం ఎల్లప్పుడూ వృద్ధోపసేవినః వృద్ధులకు సేవ చేసేటువంటి వారికి. ఓకేనా? అయితే ఏమవుతుంది వారి తస్య వారికి ఆయుహు పదాన్ని విడదీసి చెప్తున్నానండి. ఆయుహు అంటే ఆయుష్, విద్య రెండోది చదువు, యశః పేరు ప్రఖ్యాతులు, బలం ఇవన్నీ కూడా చత్వారి ఈ 4 వర్ధంతే అభివృద్ధి చెందుతాయి అని చెప్పి చెప్తున్నాడండి. ఎట్లా అభివృద్ధి చెందుతాయి అసలు ముందు ఒకటి ఆలోచించండి. ఒకటి ఎదుటి వారికి మనం నమస్కరించడం వల్ల కానీ వృద్ధులకు సేవ చేయడం వల్ల కానీ మనకి మొట్టమొదట వాళ్ళతో బంధం ఏర్పడుతుంది. ఓకేనా? ఆ బంధం ఏర్పడినప్పుడు వాళ్ళ ద్వారా ఇక్కడ విద్య అంటే మనం పర్టికులర్గా చదువు అనే మీనింగే తీసుకోకూడదండి. జ్ఞానం పెరుగుతుంది మనకి. వాళ్ళ అనుభవాలన్నిటినీ మనకి తెలియజేస్తూ ఉంటారు. దానివల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది. రెండవది ఆయుష్ ఎలా పెరుగుతుంది. మనకి ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి మన కష్టాన్ని కనుక వాళ్ళకి తెలియజేసుకుంటే మంచి సలహాలు ఇస్తూ ఆరోగ్యం చెడిపోకుండా టెన్షన్ పడకుండా కనుక ఉంటే సో అటువంటి జీవితాన్ని వాళ్ళు అందిస్తారు మనకి. అందుకని చెప్తున్నాడు. యశః కీర్తి 10 మందికి చెప్తారండి. ఒక వ్యక్తిని మనం కనుక గౌరవించామంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఇతరులు ఉన్నటువంటి మంచి విషయాలను ఇతరులకు తెలియజేస్తాడు. ఓకేనా? మనం ప్రశంసించడం అనే కాదు, ఇతరులకు మన గొప్పతనాన్ని తెలియజేస్తాడు. దానివల్ల పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి లభిస్తాయి. బలం ఏర్పడుతుంది. అంటే అర్థం ఎట్లా? మానసికంగా మనకి బలం ఏర్పడుతుంది. మన వాళ్ళంటూ వీళ్ళందరూ ఉన్నారు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనేటువంటి ధైర్యం వస్తుంది. అదే మన బలం అండి. యశోబలం అని అంటాం. అంటే కీర్తి లభిస్తుంది. మనకి జనాలందరూ ఉన్నారు కాబట్టి జనాల యొక్క బలమే మన బలంగా మనం ఫీల్ అవుతామండి. ఇప్పుడు గమనించండి. బలం అనగానే మీకు ఎగ్జాంపుల్ కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన ఉన్నటువంటి దుర్యోధనుడికి ఏంటి బలము అంటే తను శ్రీకృష్ణుని కోరుకున్నది ఏంది? శ్రీకృష్ణుడు ఒక్కడు ఏం చేయలేడు కాబట్టి శ్రీకృష్ణుని యొక్క సైన్యం మొత్తం నాకు కావాలని కోరుకుంటాడు. అందుకనే ఆయన వెనక ఉన్నటువంటి సైన్యం మొత్తాన్ని చూసి చాలా సంతోషంగా ధైర్యంగా పాండవులను జయించచ్చని వెళ్తాడు. దానికి కారణం తన వెనక ఉన్నటువంటి సైన్యం. కాబట్టి మన వెనకున్నటువంటి ఈ వృద్ధులైనా పెద్దలైనా సరే వాళ్ళే మన బలం అండి. సో అటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ఎవరైతే నిత్యం వృద్ధులకు సేవించేవారు, పెద్దలకు నమస్కరించేటువంటి వారు ఉంటారో వారికి ఆయుష్, విద్య,
యశస్సు అంటే కీర్తి, బలము ఈ 4 కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడండి. కవి పరిచయం చూడండి. అయం శ్లోకః ఈ శ్లోకము వివిధ కవిభిః విరచిత వివిధ కవుల చేత రచింపబడినటువంటి నీతి శ్లోకాః ఇతి పాఠ్యభాగా స్వీకృతం. నీతి శ్లోకాలు అనే పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది అని అర్థం అండి. నెక్స్ట్ భావాన్ని గమనించండి. నమస్కరించు స్వభావం గలవారికి, నిత్యము వృద్ధులకు సేవ చేసే వారికి ఓకేనా ఆయుష్, విద్య, కీర్తి మరియు బలం పెరుగును. ఇది మనం చెప్పుకున్నటువంటి శ్లోకం యొక్క భావం అండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో గమనించండి. లైఫ్, నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, విద్య అనేటువంటిది ఒకటే కాదు, దాని ద్వారా వచ్చేటువంటి జ్ఞానము అని పదం ఓకేనా. ఫేమ్ అంటే కీర్తి, అండ్ స్ట్రెంగ్త్ బలము. దీస్ 4 విల్ ఇంక్రీజ్. ఈ 4 ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎవరికి ఇంక్రీజ్ అవుతాయి? ఫర్ ద వన్ హూ ఆల్వేస్ బౌస్ డౌన్ ఓకేనా, ఎవరైతే తలదించి నమస్కరిస్తూ ఉంటారో. అండ్ రెస్పెక్ట్ అండ్ సర్వ్స్ ఎల్డర్స్ ఓకేనా కాన్స్టెంట్లీ. ఇవి నిత్యం ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి చెప్తున్నాడండి. అసలు తలదించి నమస్కరించడంలో ఉండేటువంటి అర్థం ఏమిటి అంటే, మనలో ఉండేటువంటి అహంకారం పోవటానికే తలదించి నమస్కరించాలి అని చెప్పి చెప్తూ ఉంటారండి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఓకేనా. మనలో ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అప్పుడు మనం దేన్ని కూడా కోరుకోము. అంటే కోపతాపాలు ఉండవు, రెండోది ఈర్ష్యాభావాలు ఉండవు. ఇవి లేనప్పుడు మనిషి ఆరోగ్యంగా అదేవిధంగా ఎదుటి వారితో స్నేహపూర్వకంగా నడుచుకుంటాడు. ఇవన్నీ జరిగాయి అంటే ఆ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతుకుతాడు అని కూడా అర్థం వస్తుందండి. యదా వాచః తదా క్రియాః. ఒకసారి మళ్ళీ చూసుకోండి. యదా చిత్తం తదా వాచః, యదా వాచః తదా క్రియాః ఓకేనా. చిత్తే వాచి క్రియాయాం చ మహతాం ఏకరూపత. మళ్ళీ ఒకసారి శ్లోకం మొత్తం చూసుకోండి. యదా చిత్తం తదా వాచః, యదా వాచః తదా క్రియాః, చిత్తే వాచి క్రియాయాం చ మహతాం ఏకరూపత. ఇది శ్లోకం అండి. ఇప్పుడు ఒక్కొక్క పదానికి మీనింగ్ గమనించండి. యదా అంటే ఏ విధంగా అయితే, నెక్స్ట్ తదా ఆ విధంగా. పదాలు గమనించారండి. యదా ఏ విధంగా అయితే, తదా ఆ విధంగా. యదా చిత్తం అంటే మనస్సునందు, మనస్సు అని అర్థం. అంటే మనసునందు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో తదా అదే విధంగా వాచః ఆ ఆలోచనలను ఎక్కడ కనపడాలా? మాటల్లో కనపడాలి. నెక్స్ట్ యదా వాచః ఏ విధంగా అయితే మాటల్లో ఉందో తదా క్రియాః అదే విధంగా మనం చేసే కార్యాల్లో కనపడాలి ఓకేనండి. నెక్స్ట్ చిత్తే వాచి, చిత్తే అంటే మనసునందు, వాచి అంటే మాటల యందు, చ మరియు క్రియాయాం మనం చేసే కార్యాల యందు మహతాం ఏకరూపత మహాత్ములు అనేటువంటి వారు ఒకే రూపాన్ని, అంటే ఈ 3 కార్యాలు ఏదైతే చెప్తారో, ఏదైతే మనసులో ఉంటుందో, ఏదైతే చేస్తారో ఆ 3 ఒకేలా ఉండాలి ఓకేనా. ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పండి, వాళ్ళ గురించి కనుక మనం తీసుకున్నామంటే ఎలక్షన్స్కి ముందు వాళ్ళు ఇచ్చే హామీలు ఒకలా ఉంటాయి, మరి కొంతమంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ కార్యాలను ఆచరించలేరు. కొంతమంది మాత్రమే వారి మనసులో ఏదైతే ఉంటుందో అదే మాటల రూపంలో హామీలు ఇస్తారు, గెలిచిన తర్వాత అవే మాటలను కార్యాల రూపంలో చేసి చూపిస్తారు. సో ఇటువంటి కార్యాలు ఎవరైతే చేస్తారో వారే మనకి మహాత్ములు అని చెప్పి పిలువబడుతున్నారు. కవి పరిచయాన్ని గమనించండి. అయం శ్లోకః ఈ శ్లోకము వివిధ కవిభిః విరచిత వివిధ కవుల చేత రచింపబడినటువంటి నీతి శ్లోకాః నీతి శ్లోకాలు ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం నీతి శ్లోకాలు అనే పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది ఓకేనండి. నెక్స్ట్ భావాన్ని గమనించండి. మనసునందు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలు మాటల రూపంలో ఉండాలి ఓకేనా. మాటలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా చేసే కార్యాలు ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ మనసునందు మాటల యందు పనుల యందు ఏ విధంగా మనం చెప్తామో, మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయో, ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తామో అవన్నీ ఒకేలా గనక ఉంటే వారిని మనం మహాత్ములు అని చెప్పి అనుకుంటాం ఓకేనా. అదే కదా మనం ఇందాక చెప్పుకుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు మనసునందు మాటల యందు పనుల యందు మహాత్ములు మాత్రమే ఒకే స్వభావాన్ని కలిగి ఉంటారు అని చెప్పి చెప్పుకున్నామండి ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్లో గమనించండి. వాట్ ఈజ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఓకేనా. ఎవరి మైండ్ అంటే గొప్ప మహాత్ములు లాంటి వ్యక్తుల యొక్క మనసులో ఏదైతే ఉందో ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దేర్ వర్డ్స్ వారి మనసులో ఏదైతే ఉందో ఆలోచనలన్నీ కూడా వారు మాటల్లో కనపడతాయి ఓకేనా. వాట్ ఎవర్ దే సే వారు ఏదైతే చెప్తారో దే డూ అంటే వారు అదే కార్యాన్ని చేసి చూపిస్తారు. అందుకనే దేర్ మైండ్ స్పీచ్ అండ్ యాక్షన్స్ ఆర్ ఆఫ్ వన్ కైండ్ వారి ఆలోచనలు
వారి మాటలు, వారి కార్యాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. వారే మహనీయులుగా కీర్తించబడతారు అని ఇక్కడ మనం ఇచ్చినామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నానండి.